గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో, పేటిఎం. నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైమ్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి హార్ట్ అటాక్స్. యాక్చువల్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సర్వసాధారణం అయిపోయింది. అంటే చాలా వరకు కూడా ఎక్కువ పెద్ద ఏజ్ వారిలో కనిపించేది కాస్త ఇప్పుడు అంటే యంగ్ పీపుల్లో కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేవి రావటం అనేది జరుగుతుంది. అగైన్ రావడానికి గల కారణాలు, లక్షణాలు, ట్రీట్మెంట్ అంటే మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల వల్ల కానివ్వండి, లేకపోతే మనం తీసుకుంటున్న ఆహారం, మన విధానాల వల్ల కానివ్వండి హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయా, దీనికి సంబంధించిన విషయాలని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ముబా శ్రీనివాస్ గారు. వీరు వచ్చేసి ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సో ఇప్పుడు మనం అంటే యూజువల్గా చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్స్ సర్వసాధారణం అయిపోయాయి. అంటే చాలా వరకు కూడా యంగ్ పీపుల్లో కూడా రావటం జరుగుతుంది. అగైన్ మనం అనుకున్నట్లుగా అంటే కారణాలు, లక్షణాలు వీటి గురించి కూడా మాట్లాడుకోబోయే ముందు మన లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా ప్రతి హెల్త్ ఇష్యూకి కనెక్ట్ అయి ఉంటుంది. సో దానిలో చూసుకున్నట్లయితే రకరకాలుగా జిమ్ చేయటం, వర్కౌట్స్ చేయటం, ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండడం, అగైన్ అండ్ ఉపవాసాలు, ఫాస్టింగ్ అనేది కూడా చాలామంది అంటే రకరకాలుగా చేస్తూ ఉన్నారు. మనం అసలు మెయిన్ విషయంతో పాటు ఇది కూడా మాట్లాడుకున్నట్లయితే అసలు ఉపవాసం అనేది అంటే ఉపవాసాలు చేయటం వల్ల ఒకప్పుడు చెప్పేవాళ్ళు చాలా మంచిది, స్టమక్కి మొత్తం అంతా మనకి ఏదైతే లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంతా క్లియర్ అవుతాయని అంటూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే దానికి కొంచెం రివర్సే అయిపోతుంది. ఉపవాసం చేస్తే చాలా వీక్ అయిపోతారు అంటున్నారు. సో మీరేం చెప్తారు? సో ఎంబీబీఎస్ చేరిన వాళ్ళు అందరి దగ్గర అట్లీస్ట్ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఎక్కువ జనరల్ మెడిసిన్, ఆ తర్వాత జనరల్ మెడిసిన్కి అనుకోండి ఒక టెక్స్ట్ బుక్ ఉందమ్మా, హారిసన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అంటారు. ఓకే, అది ఎంబీబీఎస్ వాళ్ళు కొంత చదువుతారు, ఎంబీబీఎస్లో బ్రైట్ స్టూడెంట్స్ అవుతారు, ఎండి జనరల్ మెడిసిన్ వాళ్ళు డిఎం అంటే ఆ పై డిగ్రీ దాకా కూడా చదువు. ఇప్పటికీ కూడా నేను చేసిన చదివిన అన్ని బుక్స్లో కూడా ది బెస్ట్ బుక్ అంటే హారిసన్స్ ప్రిన్సిపల్స్ అంటారు. అంత అద్భుతమైన పుస్తకం. ఎందుకంటే ఆ పుస్తకంలో ప్రతి ఫీల్డ్లో ది బెస్ట్ అని తీసుకొచ్చి ఆ చాప్టర్ రాయిస్తాడు. ఓకే, ది బెస్ట్ థింగ్స్, ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఆ చాప్టర్ రాయిస్తాడు. సో ప్రతి చాప్టర్ రాసిన వాడు ప్రపంచంలో దాని అథారిటీతో రాయిస్తాడు. రైట్. ఆ బుక్లో ఇనీషియల్ చాప్టర్ ఒకటి ఉంది, దాని గెరంటాలజీ అంటే పెద్ద వయసు పెద్దగా ఉన్న వాళ్ళల్లో వచ్చే జబ్బుల్లో ఇంట్రొడక్షన్ ఒక లైన్ రాస్తాడు. ది ఓన్లీ ఇంటర్వెన్షన్ నోన్ టు ప్రొలాంగ్ లైఫ్ అంటే హ్యూమన్ లైఫ్ని పెంచాలి అనుకుంటే ది ఓన్లీ నోన్ ఇంటర్వెన్షన్ టు మ్యాన్ కైండ్ ఈజ్ ఫాస్టింగ్. ఓకే, అంటే వాళ్ళు టెక్నికల్గా క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటాడు, అంటే తిండి తక్కువ తినడం అన్నాడు. మనకు దృష్టిలో ఫాస్టింగ్ అని చెప్పచ్చు. సో మనిషి జీవన ప్రమాణాన్ని పెంచగలిగే శక్తి ఫాస్టింగ్కి మాత్రమే ఉన్నది. ఓకే. సో ఇది మనకి కొత్తగా హారిసన్స్ వాడు చెప్పక్కల్లా, మన ప్రతి మతంలో కూడా ఫాస్టింగ్ లేని మతం అంటూ లేదు. సో కొన్ని వేల ఏళ్లగా ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ అందరికీ తెలిసినవే. ఇప్పుడు మతం అనేది మన జీవన శైలిని మార్చడానికి ఉన్నటువంటి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్. అన్ని సెట్స్ ఆఫ్ రూల్స్ ఆర్ ఇంటెండెడ్ టు హెల్ప్ ఈచ్ వన్. ప్రతి మతంలో కూడా ఫాస్టింగ్ ఉన్నది. ఫాస్టింగ్ లేని మతం లేదు నిజానికి. కొంతమంది 1 రోజులు చేస్తారు, కొంతమంది 40 రోజులు చేస్తారు, కొంతమంది 2 వారాలకు ఒకసారి ఏకాదశి ఫాస్టింగ్ అని చేస్తారు. ఇప్పుడు కొంతమంది అయితే వారానికి ఒక రోజు అని పెట్టుకుంటారు, నాకు ఆ దేవుడు ఇష్టం, ఈ దేవుడు ఇష్టం, వారం పెట్టుకుంటారు. బట్ ఫాస్టింగ్ హెల్ప్ చేస్తుంది అన్నది మన సైకిల్లో ఉన్నది. దట్ హెల్ప్స్ బేసికలీ. ఓకే. సో నేను చెప్పినట్టుగా ఫాస్టింగ్ ఈజ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సర్వరోగ నివారిణి. ప్రాబ్లమ్స్ రాకుండా ఆపేదే ఫాస్టింగ్ బేసికల్. ఇది ఎలా చెయ్యాలి అనేది మనం ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళు ఎక్కడున్నారు అనేది ఇట్ నీడ్స్ ట్రైనింగ్. సో ఆకలి ఆపడం ఎట్లా, ఆకలి బీట్ చేయడం ఎట్లా, ఇది ఒక పెద్ద సైన్స్ బేసికల్గా. సైన్స్ అంటే ఇట్ నీడ్స్ టు మన బాడీని ట్రైన్ చేసుకోవాలి. మనం హంగర్ తట్టుకోవడం, హంగర్ లేకుండా మనం ఏం తినాలి. సో మెల్లగా మన కెపాసిటీ టు టాలరేట్ హంగర్ పెరుగుతుంది. అప్పుడు అది ఎంతసేపు మీరు అలా ఉండగలిగితే మీ శరీరానికి అంత మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. రైట్. అగైన్ అంటే మనం చూసుకున్నట్లయితే రీసెంట్గానే మోడీ గారు 11 రోజులు రామమందిర నిర్మాణం కోసం ఆయన 11 days ఏమి ఫుడ్ అనేది తీసుకోకుండా ఓన్లీ లిక్విడ్ తీసుకుంటూనే 11 days ఆయన ఉండడం జరిగింది. బట్ ఎక్కడా కూడా ఆయన వర్క్స్ ఏవి ఆగలేదు, ఆయన మీటింగ్స్ ఎవ్రీథింగ్ ఆయన మొత్తం ఆయన వర్క్స్ అన్ని డైలీ రొటీన్ లైఫ్ అంతా లీడ్ చేసుకుంటూనే 11 days కంప్లీట్గా ఆయన వర్క్ చేయడం, మనం ఫాస్టింగ్ ఉండడం చూసాను. అంటే పాసిబుల్ అంటారా 11 days ఏమి తీసుకోకుండా చేయడం? అది సూపర్ హ్యూమన్ ఎఫర్ట్ అమ్మా, అనుమానం లేదు దాంట్లో. ఓకే. ఆయన అంటే
ఒక మనిషిని పొగుడుతున్నానని కాదు కానీ దట్ ఎఫర్ట్ ఇట్ సెల్ఫ్ షోస్ హీఈస్ నాట్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. అంటే అది పోనీ ఇప్పుడు మనం ఎన్ని రోజులు చూసేవాళ్ళం, యాక్చువల్గా ఆయన 11 రోజులు కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగి ఉన్నాడు ఆయన. సో మనం వట్టి లిక్విడ్స్ మీద ఒక్క రోజు ఉండగలగడం ఎంత కష్టం. సో లిక్విడ్స్ మీద నా జీవితంలో నేను మ్యాక్సిమల్ ఎఫర్ట్ పెట్టింది 3 రోజులు. ఓకే, 3 days దాకా ఉండగలను. ఓకే, ఆ తర్వాత నా వల్ల కాల. బట్ మోడీ గారికి ఎలా పాసిబుల్ అయింది? అదే చెప్తున్నా, మామూలు మనిషి కాదని చెప్పేసి. బేసికలీ దట్స్ అ సూపర్ హ్యూమన్ ఎఫర్ట్. లిక్విడ్స్ అంటే నేను మిల్క్, కాఫీ అవన్నీ కూడా పెట్టుకున్నా, మజ్జిగ ఇవన్నీ కూడా. ఒట్టి కొబ్బరి నీళ్ళు బతకడం అనేది రియల్. ఇప్పుడు ఆయన నిజంగా చేశాడా లేదా, నేను ఆయన ఫాలో అవుతూనే ఉన్నాను. లాస్ట్ అందరూ చూసుకోవచ్చు, నరేంద్ర మోడీ యాప్ అని ఉంది, మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసి డైలీ అప్డేట్స్. బేసికలీ ఆఫ్టర్ 9 days చూస్తే, ఫస్ట్ అంతకుముందు చూసినప్పుడు ఆయన కొంచెం పొట్ట ఉండేది. పొట్ట ఉంటే నేను చూసి అంటే ఈ పొట్టం దీనికి పాపం మరి అంటే ఈయన హెల్త్ ఇష్యూస్ వస్తాయా అని అనుకునేవాడిని. 11 రోజులు కరిగించేశాడు ఆయన 11 days. బొగ్గలు కూడా బాగా లోతుకెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 30th January, మీరు ఇవాళ ఆయన ఫోటో తీసి చూడండి, బొగ్గలు లోతుకి వెళ్ళిపోయి ఉన్నాయి. ఈజ్ ఎట్ టు రికవర్ ఫ్రమ్ దట్ ఫాస్టింగ్. సో చేశాడు ఆయన, చేసి చూపించాడు. 11 రోజులు కొబ్బరి నీళ్ళ మీద ఉంటాం అనేది ఇట్స్ నాట్ నార్మల్ థింగ్. కాకపోతే నేను చెప్పదలుచుకుందల్లా, అది ఆయన ఒక్క రోజులో చేయలే. హీఈస్ యూజ్డ్ టు ఇట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే, సో ఈ 11 days మాత్రమే చేసింది కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి ఆయన అలా చేస్తూ ఉన్నారు. ఇయర్స్ నుంచి ఆయన మెల్లమెల్లగా తన సిస్టమ్ ప్రిపేర్ చేసుకున్నాడు ఆయన. ఓకే, సో మోడీ గారు చేశారు కదా అని మనం మొదలు పెడితే మనం పడిపోతాం, హాస్పిటల్ అడ్మిట్ అవుతాం, అనుమానం లేదు. ఎగ్జాక్ట్లీ. సో అది రామ మందిరం స్పీచ్లో ఆయన గురువు గారు పక్కన ఉండి ఆయన చెప్పాడు కూడా అన్నమాట. సో ఆయన సిస్టమ్ని చిన్నప్పటి నుంచి కూడా మెల్లమెల్లగా లిక్విడ్స్ మీద ఉండడానికి ట్రైన్ చేసుకున్నాడు ఆయన. 11 రోజులు ఉండలేదేమో నాకు తెలియదు, కానీ ఆయన ప్రతి సంవత్సరం ఈ దసరాలకి చేస్తారు ఆయన. దేవి నవరాత్రులు చేస్తాడు ఆయన. అది వాటర్ తాగుతాడు అంటారు, బట్ ఒకసారి తింటాడేమో నాకు తెలియదు. సబ్స్టాన్షియల్ లాస్ ఆఫ్ వెయిట్ రావడం అనేది నేను గమనించాను ఆయనలో. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ నార్మల్. అంటే మామూలు సిస్టమ్స్ చేయలేవు అట్లాంటి పనులు. సిస్టమ్ అంటే ఐ మీన్ బాడీ, శరీరం. యాక్చువల్లీ అదే అడుగుదాం, ఎందుకంటే షుగర్ లెవెల్స్ మనం ఒక్క పూట తినకపోతేనే బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి మొత్తం డౌన్ అయిపోతూ ఉంటాయి. రీలింగ్ సెన్సేషన్ అంటే కళ్ళు తిరగడం లాంటివి, లేకపోతే బీపీ లో అయిపోవడం, పడిపోవడం, ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి నార్మల్గా కామన్ అందరిలో. బట్ అలాంటిది ఈయన ఒక్క ఓన్లీ కోకోనట్ వాటర్ మాత్రమే తీసుకొని 11 days ఉండడం అనేది హైలీ యాక్చువల్లీ చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. మామూలుగా గ్రేట్ కాదమ్మా, అది అంటే స్టూపెండస్ అండ్ షాకింగ్ నిజం చెప్పాలండి. ఎందువల్ల మీరు చెప్పింది కరెక్ట్. మనం తినకపోతే 2 రోజులు షుగర్ తగ్గిపోతుంది. షుగర్ తగ్గిపోయి మనకు సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. శరీరాన్ని ట్రైన్ చేయాలి, ఆ సిమ్టమ్స్ భరించడానికి శరీరాన్ని మనం ట్రైన్ చేయాలి. రైట్. సో ట్రైన్ చేయగా బాడీ అడ్జస్ట్ అవుతుంది. లో షుగర్స్తో ఎట్లా బతకాలి, అప్పుడు ఫ్యాట్ కరిగిచ్చేస్తూ ఉంటుంది అనమాట అది. రైట్. సో బాడీలో ఎక్సెస్ గా ఉన్న ఫ్యాట్ మొత్తం ఇలా యూజ్ చేసుకుంటుంది. సో యు ఆర్ ఫోర్సింగ్ ద బాడీ. దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు ఇది మనం ఒక వ్యక్తి గురించి గొప్పగా చెప్పడం కాదు, బేసికలీ ఇది టెక్నికల్గా సైన్స్ పరంగా దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. దీని పేరు ఆటోఫేజీ అంటారు. ఆటోఫేజీ అంటే మన శరీరంలో పెరుగుపోయిన చెత్తని శరీరం క్లీన్ చేసుకునే కెపాసిటీ ఉంది, దానికి మనం ఛాన్స్ ఇవ్వాలి. మనం ఎప్పుడు ఎంత దాన్ని లోడ్ చేస్తున్నామంటే చెత్త కరిగించుకోవడానికి దానికి మనం ఛాన్స్ ఇవ్వట్లా. మనం టైం ఇచ్చినట్లయితే శరీరంలో ఉన్నటువంటి చెత్తని అదే తినేస్తుంది. బేసికలీ ఇట్ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్. దాన్ని ఆటోఫేజీ అంటారు. దీని ఒక జపనీస్ సైంటిస్ట్ యాక్చువల్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఆ శరీరానికి మనం టైం ఇవ్వాలి, ఆ శరీరం మనం ట్రైన్ చేయాలి. దాన్ని మనం ట్రైన్ చేసుకున్నట్లయితే కనుక శరీరం పూర్తిగా ఇప్పుడు ఒక 20 ఏళ్ల వ్యక్తికి, మగాడు ఎవరైనా సరే, ఒక 40 ఏళ్ల వ్యక్తికి తేడా ఏమిటి? అపియరెన్స్లో చూసినట్లయితే బరువు లాస్ అవగానే వయసు తగ్గిపోయినట్టు అనిపిస్తుంది మనకి. సో మనకి వయసు పెరుగుతున్న కొద్దిగా పెరిగేది ఫ్యాట్. ఆ ఫ్యాట్ తగ్గించుకోవడం ద్వారా యూ అపియర్ యంగర్. ఓకే. సో అదే ఇప్పుడు ఆ సైంటిఫిక్ స్టేట్మెంట్, ద ఓన్లీ వే టు ప్రొలాంగ్ లైఫ్ అన్నారు చూసారా. ప్రొలాంగ్ లైఫ్ ఈజ్ రివర్సల్ ఆఫ్ ఏజ్. సో హౌ డు యూ రివర్స్ యువర్ ఏజ్? ఈజ్ బై లూజింగ్ వెయిట్. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు లూజ్ వెయిట్? ఫాస్టింగ్. ఓకే, అగైన్ ఫాస్టింగ్. సో ఈ ఫాస్టింగ్ లో కూడా చాలా అంటే ఒక్కొక్క మీరు అన్నట్లుగా డిఫరెంట్ టైప్స్ అంటే రకరకాలుగా చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. కొంతమంది వచ్చేసి డే మొత్తం మీద ఒక్క పూట భోజనం చేయడం చేస్తారు. ఇంకొంతమంది మీరు అన్నట్లు కంప్లీట్గా అసలు డే మొత్తం ఓన్లీ వాటర్ ఒక్కటే తీసుకుని ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు. అగైన్ ఇక్కడ డౌట్ ఏంటంటే, అంటే డే మొత్తం వాళ్ళు ఎటువంటి ఫుడ్ అనేది ఇంటేక్ అనేది ఏమీ ఉండదు.
బట్ ఏం తీసుకోకపోయినా వాళ్ళకి అంత ఎనర్జీ కానీ లేకపోతే ఆ వర్క్ చేయడానికి ఆ క్యాలరీస్ అవన్నీ చాలా వరకు బర్న్ అయిపోతూ ఉంటాయి. మనం తీసుకునే ఖర్చు అవుతూ ఉంటేనే మనం ఏదైనా యాక్టివిటీ చేయగలం. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అంత ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో? ఎగ్జాక్ట్లీ. సో ఇన్ఫ్యాక్ట్ మోడీ గారు టెంపుల్ స్పీచ్ ముందు ఆయన ఫాస్ట్ బ్రేక్ చేశారు. ఆయన గురుగారు వచ్చి యాక్చువల్గా ఫాస్ట్ బ్రేక్ చేసే ముందు రిలీజియస్గా ఏం చేస్తారంటే నిమ్మకాయ నీళ్ళు లేకపోతే అలాంటివి ఇస్తారు. అలాంటివి ఇద్దామని నేను ప్లాన్లో ఉంటే నాకు పూజ చేసిన ఉంటే రాముడికి పూజ చేసిన తీర్థం ఇవ్వండి అంటే నేను తీర్థం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పూజ అయిపోయింది. ఆయన వచ్చి వేపీలు కలిశారు. మెట్లు మీద పరిగెత్తుకుంటూ దిగాడు ఆయన. బ్రిస్క్గా ఆల్మోస్ట్ పరిగెత్తుకుంటూ దిగి మొత్తం అంతా రౌండ్ వేసాడు. హీ హ్యాడ్ ఆల్మోస్ట్ నార్మల్ ఆర్ ఈవెన్ మోర్ ఎనర్జీ ఆఫ్టర్ ఫాస్టింగ్ ఫర్ 11 days. ఎందుకంటే హీ ప్రిపేర్డ్ హీ సిస్టమ్. మీరు అంటే షుగర్ తగ్గిపోతుంది వెంటనే, మీరు బాడీకి షుగర్ ఇవ్వకపోతే అది అలాగా కళ్ళీరు పడిపోదు. వెంటనే ఇట్ ట్రైస్ టు మ్యానుఫ్యాక్చర్ ఎనర్జీ ఫ్యాట్ నుంచి. మొత్తం కరిగిస్తుంది. ఇంకా చేస్తే ప్రోటీన్ మజిల్ కూడా బ్రేక్ అయిపోతుంది. సో ముందు అది ఫ్యాట్ ను బ్రేక్ చేసి దాని నుంచి ఎనర్జీ తీసేసుకుంటుంది అది. సో ఫ్యాట్ తగ్గిపోతుంది అది. సో ఎనర్జీ ఇనీషియల్ గా మీకు నీరసం ఉంటుంది ఫాస్టింగ్ లో. బట్ మీరు ఒక రోజు ఆకలిస్తారు, 2 రోజు ఆకలి, 3 రోజు మీకు ఆకలి కూడా వేయదు. బికాస్ ఆ ఎనర్జీని బాడీ తెచ్చుకోవడం అడాప్ట్ అయిపోతుంది బాడీ. సో మీరు బాడీని ట్రైన్ చేసుకుంటూ పోవడమే. ఇప్పుడు యూ డోంట్ ఫీల్ లెస్ ఎనర్జెటిక్. నీరసం అనేది ఉండదు. చూసే వాళ్ళకి ఏదో అనిపించవచ్చు, బట్ యూ వోంట్ ఫీల్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. మీరు పనులను నార్మల్గా మీరు చేసుకోండి. అది బాడీని ట్రైన్ చేసుకోవడం బట్టి స్లోగా మనం ట్రైన్ చేసుకోగా మీకు అది అలవాటు అవుతుంది. మీకు అది బాడీ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఎనర్జీ. మీ పనులు ఏమి ఆగవు, మీరు నీరసం అనేది ఉండదు, మీకు యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ నార్మల్. సో ఫాస్టింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అండ్ మన లైఫ్ స్పాన్ ని పెంచుకోవడానికి కూడా చాలా హెల్ప్. ఫాస్టింగ్ ఎలా చెయ్యాలి గురించి ఆలోచించండి. ఎందుకంటే ఫాస్టింగ్ 100% విల్ హెల్ప్ యూ. ఓకే. సో మనం మాట్లాడాల్సింది ఏంటంటే చేసే విధానం ఏ విధంగా ఉండాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాగ బాడీని అక్కడికి అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు తాగటమో లేకపోతే లిక్విడ్స్ తాగడమో, లిక్విడ్స్ అంటే ఆయన మరీ కొబ్బరి నీళ్ళు తాగారు. కొబ్బరి నీళ్ళు నేను యాక్చువల్ కొన్ని వీడియోస్ కూడా ఇచ్చాను కొబ్బరి నీళ్ళ మీద. కొబ్బరి నీళ్ళు వెరీ లో ఎనర్జీ. నిజానికి అంత లో ఎనర్జీ 11 రోజులు ఉండటం అంటే స్టూపెండస్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. లిక్విడ్స్ అంటే పాలు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, బట్ హీ చోస్ కొబ్బరి నీళ్ళు విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ లో ఇన్ క్యాలరీస్. సో అలా చూసుకుంటే కొబ్బరి నీళ్ళ వల్ల ఎనర్జీ రాదండి, చాలా తక్కువ ఉంటుంది. అది యూ కెనాట్ సస్టైన్ ఆన్ దట్. ఓకే. కొంతమందితో ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, నేను పుట్టపర్తిలో ఉంటాను పనిచేశాను. భగవాన్ సత్యబాబు గారు ఉండేవారు. ఇప్పుడు అంటే పోల్చడం గురించి కాదు కానీ కొంచెం ఈ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ మన మాట వినరు. వాళ్ళు డాక్టర్ చెప్పిన వినరు వాళ్ళు. సో ఆయనకి షుగర్ ఉండేది. సో నేను స్వామి టాబ్లెట్ తీసుకోవాలంటే నువ్వెవరో నాకు చెప్తానికి అన్నాడు ఆయన నన్ను. ఒరే అనేవాడు, బట్ హీ సెడ్ నువ్వెవరో నాకు చెప్పడానికి, నా ట్రీట్మెంట్ నాకు తెలియదా అన్నాడు. ఇప్పుడు ఈయన కూడా అంతే. ఇప్పుడు ఈయన ఏంటంటే వాళ్ళ మాట వినరు. మీరు డాక్టర్ని అడిగితే ఖచ్చితంగా వద్దని చెప్తాడు. ఓకే. బట్ వాళ్ళ డాక్టర్ మాట కూడా వినరు. ఆఫ్ కోర్స్ యాజ్ ఐ టోల్డ్ యూ ఫాస్టింగ్ ఈజ్ బెనిఫిషియల్. సో ఆయనకి హెల్త్ మంచిగా జరిగింది. ఫైనల్గా ఇప్పుడు చూస్తే హీఈస్ లాస్ట్ లాట్ ఆఫ్ వెయిట్ అండ్ హీఈస్ హెల్తియర్ దెన్ బిఫోర్. రైట్. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఫాస్టింగ్ అన్నారో నార్మల్గా 1 or 2 days ఓకే. బట్ ఇలా లాంగ్ టైం అంటే ఎక్కువ డేస్, నెంబర్ ఆఫ్ డేస్ చేస్తూ ఉన్నట్లయితే మీరు అన్నట్లుగా వెయిట్ లాస్ అనేది చాలా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్లీ వచ్చే డౌట్ ఏంటంటే అంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వడం కానీ లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వడం కానీ మన బాడీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. హార్ట్ రిలేటెడ్ కూడా ఇష్యూస్ వస్తాయని కూడా చాలామంది అంటూ ఉన్నారు. దీనికేం చెప్తారు? అంటే ఐడియల్ హెల్తీ వెయిట్ లాస్ అంటే నెలకి 2 కిలోలు. ఇంకా దాన్ని స్ట్రెచ్ చేస్తే వారానికి 1 కిలో, అంటే నెలకి 2 to 4 kilos నెలకి. అది హెల్తీ వెయిట్ లాస్. అంతకంటే ఎక్కువ వెయిట్ లాస్ వస్తే దట్ ఈస్ నాట్ హెల్తీ, ఇట్ విల్ డ్యామేజ్ ద బాడీ. రైట్. హార్ట్ పరంగా మీరు అడిగి అంటే అది దట్ హ్యాస్ టు బి సెడ్ ఫస్ట్. ఇప్పుడు క్రాష్ డైట్స్ చేస్తారు కొంతమంది, ఎస్పెషల్లీ కొంతమంది లేడీస్. మా ఇంట్లో పెళ్ళి ఉంది 4 రోజుల్లో, నేను 20 kilos తగ్గాలి అంటే నేను చెప్పేది లైపోసక్షన్లు ఇవి కాకుండా చెప్తున్నా. నేను ఇంతకు తగ్గాలని దట్స్ నాట్ హెల్తీ యాక్చువల్లీ. నేను చెప్పినట్టుగా 2 to 4 kilos a month ఈజ్ హెల్తీ వెయిట్ లాస్. అంతకంటే ఎక్కువ చేస్తే ఇట్ విల్ డ్యామేజ్ ద బాడీ బట్ నాట్ ది హార్ట్. ఎందువల్ల మీరు ఎప్పుడైతే క్యాలరీస్ తగ్గించేశారో బాడీ నేను చెప్పినట్టుగా ఫ్యాట్ కరిగిస్తుంది. ఫ్యాట్ కరిగిస్తే బ్లడ్లో ఫ్యాట్ పెరుగుతుంది. హార్ట్ బతికేదే ఫ్యాట్ మీద. ఎందుకు? ఫ్యాట్ హై ఎనర్జీ సబ్స్టెన్స్ అన్నమాట. సో ఆ హార్ట్ హై ఎనర్జీ కావాలి దానికి, కంటిన్యూస్గా పరిగెడుతుంటుంది అది. మనం నిద్రపోయినా కూడా హార్ట్ ఆగదు కదా, నిరంతరము నిమిషానికి 70 సార్లు 80 సార్లు పరిగెడుతూనే ఉంటుంది. అది ఆగిపోయినట్టు అంటే బర్త్ కంటే ముందు
తల్లికి తను ప్రెగ్నెంట్ అంటాం తెలియని రోజుల్లో, అంటే 28 days ఆఫ్ కన్సెప్షన్ హార్ట్ స్టార్ట్స్ బీటింగ్. తల్లికి కూడా తను ప్రెగ్నెంట్ అని కూడా తెలియదు, బిడ్డ హార్ట్ స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి చివరి రోజు దాకా, చివరి క్షణం దాకా హార్ట్ ఆగదు. దానికి ఎనర్జీ కావాలి, ఎనర్జీ కావాలంటే అది ఫ్యాట్ మాత్రమే తీసుకుంటుంది అది. ఓకే. సో ఫాస్టింగ్ హెల్ప్స్ ది హార్ట్. ఓ, ఎందుకు? ఫాస్టింగ్ చేస్తే ఫ్యాట్ పెరుగుతుంది బ్లడ్లో, దట్ హెల్ప్స్ ది హార్ట్ యాక్చువల్లీ. ఓకే. సో యు ఆర్ మోర్ హెల్తియర్ ఇఫ్ యు ఆర్ ఫాస్టింగ్, ఎస్పెషల్లీ హార్ట్ లాగా, హార్ట్ దృష్టిలో. సో అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఫాస్టింగ్ చేస్తే లైఫ్ స్పాన్ పెరుగుతుంది అండ్ మనకి చాలా హెల్దీ, మన హెల్త్ కూడా బాగుండటానికి చాలా హెల్ప్ అవుతుందని చెప్తూ ఉన్నారు. అగైన్ ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఫాస్టింగ్ అంటే మేము చేస్తూనే ఉన్నాం కదా, రోజు మొత్తం మీద అంటే 3 పూట్ల తినేదానిలో 1 పూట తినడము, లేకపోతే ఫుల్ డే మొత్తం ఫాస్టింగ్ ఉండి నైట్ 1 పూట భోజనం అంటారు. సో అట్లా చేయడం, ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. కొంతమంది అంటుంటారు మేము ఫాస్టింగ్ చేస్తూనే ఉన్నాం, వెయిట్ లాస్ లేదు అండ్ అలాగే మాకేమీ బెనిఫిట్స్ అంటే హెల్త్ పరంగా ఏమీ పెద్దగా ఏమి అనిపించట్లేదని చెప్తూ ఉంటారు. సో మీ దృష్టిలో ఫాస్టింగ్ అనేది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి, లేకపోతే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు కానీ, లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉంటే కరెక్ట్ అంటారు? సో మీరు అన్నారు ఫాస్టింగ్ అనేది మన కల్చర్లో ఉన్నది, ఫాస్టింగ్ చేస్తున్నా కానీ బరువు తగ్గట్లా. సో మనకి ఫాస్టింగ్ ఇప్పుడు దసరా రోజుల్లో తీసుకోండి, దసరా రోజుల్లో నార్త్ ఇండియాలో సగ్గుబియ్యం తింటారు. మేము దసరా రోజుల్లో ఎక్కడైనా ఫ్లైట్కి వెళ్ళినా కూడా లేదు ఆఫర్ చేస్తారు, నేను తిన్నమ్మా అన్నా అనుకోండి ఎయిర్ హోస్టెస్ తోటి, సార్ మీకోసం సగ్గుబియ్యం ఉంది కాబట్టి తింటారా? అన్నం కంటే సగ్గుబియ్యంలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. రైట్. సో ఫాస్టింగ్ చేసి అన్నం మానేసి మీరు ఏం తింటున్నారని చూడాలి. నార్త్ ఇండియాలో సగ్గుబియ్యం తింటారు, మన వాళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నాను ఏంటంటే నేను ఫలహారం మాత్రమే, అంటే ఫల ఆహారము అంటే నేను ఫాస్టింగ్ చేస్తున్నా, 4 యాపిల్ పళ్ళు, 2 మామిడి పళ్ళు, 4 బనానాలు తిన్నాను కదా, ఫాస్టింగ్ ఏమవుతుంది? ఫాస్టింగ్ ఈజ్ కట్టింగ్ ది క్యాలరీస్. ఆ క్యాలరీ ఒక రూపాయి ఇంకో రూపంలో మార్చడం కాదు. ఓకే. సో లేకపోతే నెయ్యి వేసినటువంటి ఏవో తాగేయడం, దిస్ ఈజ్ నాట్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే క్యాలరీస్ కట్ చేయడము. ఓకే. అన్నం మానేసేసి ఇంకోటి రిప్లేస్ చేయడం కాకుండా, అఫ్ కోర్స్ దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫాస్టింగ్ వేర్ యు ఆర్ కట్టింగ్ యువర్ క్యాలరీస్ ఫర్ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. సో అది దానికి బాడీని ట్రైన్ చేసుకోకపోతే ఆకలి తట్టుకోలేరు, ఎందుకు సిస్టమ్ కదా అలవాటు కాబట్టి. సో వెన్ యూ స్టార్ట్, మీరు చెప్పినట్టుగా ఫస్ట్ డ్యూరేషన్ పెంచుతాం, అన్నం బదులు ఏదో ఒకటి తింటాం. ఓకే. ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇనీషియల్గా సో అన్నం బదులు లో క్యాలరీస్ ఏమి తినాలి ఫస్ట్. అప్పుడు సో ఆకలి అనేది శరీరం తట్టుకోవడానికి శరీరానికి అలవాటు చేస్తాం మెల్లగా. ఓకే. సో ఫస్ట్ బాడీని ట్రైన్ చేసుకోవాలి మెంటల్లీ. రైట్. సో క్వశ్చన్ ఈజ్ అన్నం మానేసి నెక్స్ట్ ఏం తినాలి? అవును. టిఫిన్లు ఏమన్నా చేయొచ్చా? మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా వచ్చేది ఏంటంటే, ఓకే రైస్ తీసుకోవద్దన్నారు కాబట్టి దోశలో, లేకపోతే ఇడ్లీ అనో, లేకపోతే ఇంకా గీ వేసిన ఇడ్లీ అనో, ఇట్లా మళ్ళీ మీరు అన్నట్లుగా అగైన్ తీసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. సో అంటే రైస్ వద్దన్నారు కాబట్టి ఫాస్టింగ్లో టిఫిన్స్ తీసుకోవచ్చా అనే డౌట్ వస్తుంది. ఇడ్లీలో, దోశల్లో రైస్ వేయకుండా ఎవరన్నా చేస్తారా? అగైన్ నో. రాగి ముద్ద అంటారు, రాగి ముద్దలో కూడా రైస్ వేస్తారు. సో రైస్ మన కల్చర్, రైస్ మయం, ఇంటి ముగ్గు కూడా రైస్తోనే వేస్తారు, బియ్యపిండి. సో ఎక్కడెక్కడైతే బియ్యం ఉందో అక్కడక్కడ వెతికి దాన్ని తీసేయాలి ఫస్ట్. ఓకే. అంత కష్టం అనుకుంటే ది బెస్ట్ ఈజ్ నట్స్. డ్రై ఫ్రూట్స్ కాదు, నట్స్. నట్స్ తినడం వల్ల కడుపు నిండిపోతుంది, గుప్పిడి తినగానే కడుపు నిండిపోతుంది. దే ఆర్ వెరీ లో ఇన్ క్యాలరీస్, దే ఆర్ గుడ్ ఇన్ ఎసెన్షియల్ ఆయిల్స్, దే ఆర్ హై ఇన్ ప్రోటీన్. సో నట్స్, ఇప్పుడు నట్స్ అంటే వాల్నట్లు, ఎగ్జాటిక్ నట్స్ కాదు, సింపుల్ పల్లీలు, వేరుశనక్కాయలు, అది ఎంత చీపే కదా తినడం, ఎంత కష్టం. సో అది కష్టం కాదు కదా. సో నట్స్ అనేవి మనకి ఈజీగా దొరికేవి ఉన్నాయి, మనకి ఈజీగా మనం తినడం కూడా బాగుంటుంది. జీడిపప్పులు తినచ్చు, బాదం పప్పులు తినచ్చు, వాల్నట్స్ తినచ్చు, అన్నీ కూడా. నట్స్ ఆర్ ఈజీ టు బై, దే ఆర్ చీప్, ప్లస్ చేసుకోవటం ఈజీ అని, వేయించుకోవచ్చు, ఉడకబెట్టుకోవచ్చు, పెద్ద దాంతో కూరలు ఏం చేసుకోవట్లేదు బేసికలీ. ఓకే. సో మోస్ట్ పీపుల్ లైక్ ఇట్ ఆల్సో. సో ఫస్ట్ యూ హ్యావ్ ట్రైన్ యువర్ బాడీ విత్ నట్స్. ఓకే. డ్రై ఫ్రూట్కి మామూలు ఫ్రూట్కి తేడా లేదండి. సో చాలా మంది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనుకుంటారు, డ్రై ఫ్రూట్స్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో నట్స్తో ట్రైన్ చేసుకోండి, లిక్విడ్స్తో ట్రైన్ చేసుకోండి. లిక్విడ్స్ అంటే ఇనీషియలీ ఇప్పుడు మిల్క్, ఇవన్నీ మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా క్యాలరీస్ ఉంటాయి కదా. సో పాలు, మజ్జిగ, కాఫీలు ఇట్లాంటి దాంతో మెల్లగా మొదలు పెట్టండి. మెల్లగా యూ కెన్ గ్రాడ్యుయేట్ టు మోడీగర్ లెవెల్కి. చిన్నగా చాలా పెద్ద లెవెల్ అది. సో అది అన్థింకబుల్ మామూలు వాళ్ళకి చేస్తే హాస్పిటల్ అడ్మిట్ అవుతారు మామూలుగా. సో మెల్లగా ట్రైన్ యువర్ బాడీ విత్ నట్స్
లిక్విడ్స్, మిల్క్, బటర్ మిల్క్, పళ్ళ జ్యూసులు ఇట్లా పళ్ళ రసం, మొదలుపెట్టి juices. స్లోలీ అవి తగ్గించండి, మెల్లగా డ్యూరేషన్ పెంచండి. ఈ మోడీ గారి ప్రాబ్లీ ఇట్ టుక్ హిమ్ 30-40 years టు కమ్ టు దిస్ లెవెల్. సో మనం అఫ్ కోర్స్ మనం కూడా చేయొచ్చు కానీ బట్ ఎవరికి కూడా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లాగా ఇమ్మీడియట్గా అయితే చేంజెస్ అయితే అయిపోవు. డాక్టర్ గారు చెప్తున్నట్లుగా అలా చేస్తే మనం వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇనీషియల్గా స్టార్ట్ చేసి ఎన్నో ఇయర్స్ మనకు కూడా ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి కూడా బాడీని మనం ట్రైన్ చేసుకొని అలవాటు చేయగా ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ బెస్ట్ వే టు స్టార్ట్ ఈస్ ఇప్పుడు అందరూ చేసేదే వారానికి ఒక రోజు. ఇంకా కష్టం అయితే 2 వారాలకు ఒక రోజు ఏకాదశి. ఏదో పెట్టుకోవాలి. ఏకాదశి మనం పూజలు చేయక్కల్లా, సమ్ డే వేర్ ఒక డేని పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు హిందువులకు అనుకోండి 14 daysకి వస్తే ఏకాదశి వస్తుంది. లేదా వారానికి ఒక రోజు, ఇంకా అంటే వారానికి ఒక ఇంకా కష్టం కదా. వారానికి ఒక రోజు అంటే పెట్టుకోండి. వారానికి ఒక రోజు నేను ఓన్లీ లిక్విడ్స్ నేను చేస్తాను. నాకు లేకపోతే ఓన్లీ అన్నం తిన్ను, దాని బదులు నట్స్ తీసుకుంటా, లిక్విడ్స్ తీసుకుంటాను స్లో అలాగా. లేదా 2 వారాలకు కనీసం నెలకు ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.